వెల్కమ్ టు పూరా లోకల్. ఓటీటీ వేదికగా విడుదలైన ప్రముఖ పంజాబీ చిత్రం సత్లూజ్ తీవ్ర వివాదానికి దారితీసింది. డిజిటల్ ప్లాట్ఫామ్ నుండి ఈ సినిమాను తక్షణమే తొలగించాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఐటీ రూల్స్ 2021 నిబంధనల ప్రకారం భద్రత మరియు బాధ్యతాయుత అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి. ఈ సినిమాను ఓటీటీ నుండి తొలగించడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అంశం తీవ్రంగా ట్రెండ్ అవుతుంది. పంజాబ్ కు చెందిన మానవ హక్కుల కార్యకర్త జశ్వంత్ సింగ్ ఖల్రా జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై పంజాబ్ రాజకీయ పార్టీలతో పాటు శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సినిమాను ఎలాగైనా విడుదల చేయాల్సిందేనని వారు పట్టుబడుతున్నారు. మరోవైపు ఈ చిత్రంలో నటించిన ప్రముఖ నటుడు గాయకుడు దిల్జీత్ దోసెంచే స్పందిస్తూ ఈ సినిమాను ఎక్కడ ఏ రూపంలో లభ్యమైనా సరే ప్రేక్షకులు తప్పకుండా చూడాలని పిలుపునిచ్చారు. అయితే సినిమాను తొలగించడంపై ప్రభుత్వ అధికార వర్గాలు పూర్తి స్పష్టతనిచ్చాయి. సెన్సార్ బోర్డు సూచించిన మార్పులను చిత్ర బృందం పక్కన పెట్టిందని, గుట్టచప్పుడు కాకుండా సరికొత్త టైటిల్తో దీన్ని ఓటీటీలోకి విడుదల చేశారని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుత నియమాల ప్రకారం ఓటీటీ కంటెంట్ అనేది సెన్సార్ బోర్డు పరిధిలోకి రాదు. ఇది ఐటీ చట్టంలోని డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ రూల్స్ 2021 పరిధి కిందికి వస్తుంది. ఈ నేపథ్యంలోనే సదరు ఓటీటీ ప్లాట్ఫామ్ జీకి ప్రభుత్వం నోటీసులు కూడా పంపింది. తక్షణమే వీక్షణకు అందుబాటులో లేకుండా సినిమాను తొలగించాలని ఆదేశించింది. ఇంతకీ ఈ సినిమా కథేంటి? ఈ వివాదం ఎక్కడ మొదలైందో చూద్దాం. గతంలో ఈ సినిమా పంజాబ్ 95 అనే టైటిల్ తో సెన్సార్ బోర్డు ముందుకు వచ్చింది. అప్పట్లో బోర్డు ఈ సినిమాకు ఏకంగా 127 కట్స్ చెప్పడమే కాకుండా టైటిల్ కూడా మార్చాలని సూచించింది. అయితే అన్ని మార్పులు చేస్తే సినిమా ఒరిజినల్ కథ దెబ్బతింటుందని భావించిన మేకర్స్ కోర్టును ఆశ్రయించారు. ఈ కోర్టు వివాదం నడుస్తుండగానే జూలై 3న ఈ సినిమా సత్లుజ్ అనే కొత్త పేరుతో ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు రావడం గమనార్హం. ప్రభుత్వం మాత్రం తాము కేవలం భద్రతాపరమైన అంశాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఈ ఆదేశాలు జారీ చేశామని, ఓటీటీ ప్లాట్ఫామ్స్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరింది. ఒకవేళ చిత్ర బృందం సినిమాను అధికారికంగా విడుదల చేయాలనుకుంటే థియేటర్ మరియు ఓటీటీకి ఉన్న నియమ నిబంధనలను పూర్తి స్థాయిలో పాటించి నిరభ్యంతరంగా విడుదల చేసుకోవచ్చని కేంద్ర అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి.